వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన ఇది దిశ పేపర్లో వచ్చింది. సంతోష్కు నో ఎంట్రీ. ఇప్పుడు నో ఎంట్రీ. ఎవరే బుద్ధి జ్ఞానం లేదు. ఫామ్ హౌస్కు దూరంగా జోగినిపల్లి. బీఆర్ఎస్ ఓటమి తర్వాత సంతోష్ తీరుపై నేతల ఏకరువు. అందుకే అధినేత దూరం పెట్టారని టాక్. పార్టీ కార్యక్రమాల్లోనూ అంటిముట్టనట్టే. కవిత అరెస్టు హైడ్రా పైన సైలెంట్. బీజేపీ కాంగ్రెస్పై విమర్శలు లేకుండా జాగ్రత్త పడమని సూచన. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్. అంటే సంతోష్ ఇక్కడ లేడు. బీజేపీ ఎక్కడైతే ఉందో, ఏ రాష్ట్రాన్ని అయితే పాలిస్తుందో ఆ రాష్ట్రంలో ఈయన ఆల్రెడీ గ్రీన్ ఛాలెంజ్ అని పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అంటే అంత అయిపోయిన తర్వాత సంతోష్ అనేటోడే ఈ రాష్ట్రంలో పెద్ద, అంటే ఈ రాష్ట్రానికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి పట్టినటువంటి శని, కోట్ల రూపాయలు దోచుక తిన్నటువంటి సంతోష్ ఇవన్నీ కోట్లు అన్నీ దోచుక తిన్న తర్వాత నన్ను కూడా కేసీఆర్కు కలవనీయనోడు సంతోష్. మంది మాటలని మన కూడా పోతే వచ్చిన తర్వాత ఇల్లు కాలిపోయిందట వచ్చేసరికి. అట్లా టోటల్గా ఈయన మాటలిని టోటల్గా బీఆర్ఎస్ పార్టీ అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కూలి బూడిదైపోయారు సంతోష్ వాళ్ళనే. కానీ చాలామంది లబ్ధి కూడా పొందిండ్రు ఆయన వల్ల. మాకు ఇవ్వమన్నదనుకో, ఒక 50 లక్షలు ఇవ్వమన్నాడు అనుకో కేసీఆర్, సంతోష్ దొబ్బేయాల. అంటే ఇట్లాంటి చాలామందికి అనుభవం ఉన్నది సంతోష్ వల్ల. వాస్తవానికి జోగినిపల్లి సంతోష్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఈయన హవా మామూలుగా ఉండేది కాదు. కేసీఆర్ను ఎవరైనా కలవాలంటే ముందుగా ఈయన పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది. మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేతలు ఇలా ఎవరైనా సరే ఈయన్ను ప్రసన్నం చేసుకోవాల్సి ఉండేది. ఇలా ఆనాడు అన్ని తానై నడిపించిన సంతోష్ ఇప్పుడు ఎక్కడున్నారనే చర్చ షురైంది. కొన్ని రోజులుగా సంతోష్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల సమాచారం. సుమారు 2 దశాబ్దాల పాటు కేసీఆర్కు నీడలా నిలిచిన ఆయన ఇప్పుడు అంటీ ముట్టనట్టు ఎందుకు ఉన్నారు? పెద్ద ఆయనే దూరం పెట్టారా? గతంలో ఉన్న సాన్నిహిత్యం ఎందుకు తగ్గింది? పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన ఎందుకు పాల్గొనడం లేదు? అధికారంలో ఉన్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎందుకు గలం విప్పడం లేదు? కవిత అరెస్టు మొదలు తాజాగా హైడ్రాపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నా ఎందుకు స్పందించలేదు? అటు కేసీఆర్కు దూరమై ఇటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీకి సంబంధం లేని, అది బీజేపీ పాలిత రాష్ట్రాలలో గ్రీన్ ఛాలెంజ్ యాక్టివిటీస్కు పరిమితం కావడం ఏంటి? ఈ ప్రశ్నలే ఇప్పుడు పాలిటిక్స్లో చర్చ. ఈయన మొన్నటిదాకా కవిత బయటకు వచ్చేంత వరకు వాళ్ళతో ఉన్నాడు. వాస్తవానికి ఇదైతే కల్పితం. ఎందుకంటే ఆయన వాస్తవం ఇవన్నీ కూడా సంతోష్ అనేటటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరి నుంచి దోచుకు తిన్నాడు డబ్బులు. ఆయనను కలిపియడము ఎన్నో ఉన్నాయి. ఆయనది చర్చించాలంటే పెద్ద ఎపిసోడ్ అవుతుంది. అయితే ఇక్కడ మొన్నటి వరకు కవిత ఆల్రెడీ జైలు నుంచి వచ్చేంత మట్టుకు ఆల్రెడీ ఆయన వాళ్ళకి అందుబాటులోనే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏదో ప్లాన్ చేసి పంపించారే తప్ప ఈయన పార్టీకి ఏ రోజుండి తెలంగాణ ప్రజల కోసం ఒక మాట విప్పి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ మాట్లాడలే. ఆయన అంటే మూగజీవి, ఒక పెద్ద మూగజీవి, అంటే క్రిమినల్ మూగజీవి.